సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో ఈరోజు మనం సిల్క్ థ్రెడ్తో ఫ్లవర్ని ఎలా ఫిల్ చేయాలో నేర్చుకుందాము. ఇక్కడ నేను బార్డర్ అనేది చైన్ స్టిచ్ వేసానండి. ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ని ఎలా ఫిల్ చేయాలో చూపిస్తున్నాను. ఈ కార్నర్స్ ఉన్నది కదండి, ఈ కార్నర్స్ నుంచి మనము లాంగ్ అండ్ షార్ట్ స్టిచ్ని యూస్ చేస్తూ ఫిల్ చేయాలి. సో ఇప్పుడు ఫ్లవర్ ఈక్వల్గా ఉండేటట్టుగా, అంటే దాన్ని ఫెదర్స్ అనేవి ఈక్వల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి. మనం ఏదైనా సరే నీట్గా ఉండాలండి మనం డ్రా చేసింది, అప్పుడే మీకు అది పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రాక్టీస్ చేసినా కూడా ఏదో ప్రాక్టీస్ చేసేస్తున్నామని కాకుండా మీరు వేసేది పర్ఫెక్ట్గా ఉంటే మీ స్టిచ్చింగ్ అనేది నీట్గా వస్తుంది. మీకే అర్థమవుతుంది అన్నమాట మీరు నేర్చుకునేటప్పుడు. ఇక్కడ నేను ఫినిషింగ్ ఇచ్చాను కదా, చైన్ స్టిచ్తో మొత్తం నేను ఎలా అయితే డ్రా చేశానో ఆ విధంగా ఫినిషింగ్ ఇచ్చాను. ఈ లోనకి ఒక స్టిచ్, ఆ ఫినిషింగ్ బయట అవతల వైపు ఒక స్టిచ్ వేయాలి. అలాగే కిందకి తెచ్చేసేటప్పుడు లోన ఒక స్టిచ్, ఎక్కడైతే ఫినిషింగ్ ఇచ్చాను కదా లోపల అక్కడ ఒక స్టిచ్ అలా వేయాలండి. అలా వేసిన తర్వాత మీకు ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను బేసిక్ చూపిస్తున్నాను కాబట్టి లాన్ అనేది కొంచెం బోల్డ్గా కనిపించడానికి నేను ఏది కూడా యాడ్ చేయలేదు. ఒకవేళ మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి ఫ్లవర్ వేయాల్సి వస్తే ఈ లాన్ మనం పైపింగ్ థ్రెడ్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా బోల్డ్గా కనిపిస్తుంది అన్నమాట ఫ్లవర్ అనేది. కంటిన్యూస్గా ఇదే స్టిచ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఈ ఫ్లవర్ వేయడం వస్తుంది. ఎక్కడైతే మనం కార్నర్ నుంచి స్టార్ట్ చేసామో అదే కార్నర్ ఎండ్ కార్నర్ కూడా అలానే వస్తుంది సమానంగా ఫ్లవర్ వేసుకుంటే. సో కంటిన్యూ స్టిచ్ కొంచెం గమనిస్తూ ఉండండి.
సో ఇక్కడ ఫుల్గా ఫెదర్ని కంప్లీట్ చేసాము. నేను ఇక్కడ బ్లూ కలర్ థ్రెడ్స్ 2 తీసుకున్నాను. లాంగ్ అండ్ షార్ట్ ఇప్పుడు కంప్లీట్ చేసాం కాబట్టి ఇప్పుడు లాన్ వచ్చి ఫెదర్ స్టిచ్ వేస్తున్నానండి. ఫస్ట్ స్టిచ్ తీసుకొని అక్కడ మళ్ళీ పైన ఒక లాక్ వేయాల్సిన అవసరం లేదు. థ్రెడ్ అలానే తీసుకొని కిందకు వచ్చేసి 2 లాక్ వేసుకోవాలి. ఒకసారి నీట్గా గమనించండి. అండ్ ఫెదర్ స్టిచ్ ఎలా వేసుకోవాలి అనేది మరొక వీడియో నేను చేసి చూపిస్తాను, ఎలా ఫెదర్ స్టిచ్ వేయాలి అనేది. ఫెదర్ స్టిచ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటి థ్రెడ్ వర్క్కి మనకి చాలా పనికొస్తుంది అన్నమాట ఆ వర్క్ అనేది. సో బేసిక్లో ఎన్ని క్లాసెస్ ఉంటాయి అనే నోట్స్ కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో వీడియో చూసిన వాళ్ళకి ఇది కంప్లీట్గా అర్థమై ఉంటుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.